Hi everyone, welcome to Commerce Guide. I hope all are being well. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సిరీస్లో పార్ట్ 4 వీడియోలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫర్ ఏవేవి ఉన్నాయి, ఆఫర్లో డిఫరెంట్ టైప్స్ ఏవేవి ఉన్నాయి, అలాగే ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు జరుగుతున్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 3 వీడియోలో ఆఫర్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ వచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆఫర్. ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఆఫర్. An express offer is one which is made by words spoken or written. మాట్లాడటం ద్వారా కానీ లేదా చేతురాత్ర ద్వారా ఏదైనా కాగితం మీద రాసి ఇవ్వడం ద్వారా, ఈ రెండు ద్వారా ఏర్పడిన ఒక ఆఫర్ని ఎక్స్ప్రెస్ ఆఫర్ అంటారు. అలాగే ఇంప్లైడ్ ఆఫర్. అండ్ ఇంప్లైడ్ ఆఫర్ ఈజ్ వన్ విచ్ ఈజ్ మేడ్ అదర్వైజ్ దెన్ ఇన్ వర్డ్స్. అది వర్డ్స్ ద్వారా కాకుండా, మాట్లాడడం ఈ రెండింటి ద్వారా కాకుండా వేరే ఏ విధంగా అయినా ఒక ఆఫర్ అనేది రైజ్ అయినప్పుడు దాన్ని ఇంప్లైడ్ ఆఫర్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కండక్ట్ ఆఫ్ ది పర్సన్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది పర్టికులర్ కేస్. ఏదైనా కండక్ట్, ఆ పర్సన్ యొక్క కండక్ట్ ద్వారా, అంటే చేతి సైగల ద్వారా కానీ, ముఖ కదలికల ద్వారా కానీ, ఏదైనా ఇటువంటి కొన్నింటి ద్వారా ఆఫర్ రైజ్ అయినప్పుడు వాటిని ఇంప్లైడ్ ఆఫర్ అంటారు. అలాగే ఆ సిచ్యువేషన్ బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి కూడా కొన్ని ఆఫర్ ఇంప్లైడ్గా ఆఫర్ అనేది రైజ్ అవుతుంది, వీటిని ఇంప్లైడ్ ఆఫర్ అంటారు. అలాగే స్పెసిఫిక్ ఆఫర్. ఏ స్పెసిఫిక్ ఆఫర్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఓన్లీ బై the definite person or that particular group of person to whom it is made. ఈ స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏంటంటే, ఆఫర్ అనే అతను ఏదైనా ఒక పర్సన్కి కానీ స్పెసిఫిక్గా అతనికే ఆఫర్ రైజ్ ఉంటే, లేదా ఒక పర్టికులర్ గ్రూప్కి మాత్రమే ఆఫర్ రైజ్ చేస్తుంటే దాన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటారు. దీంట్లో ఏం స్పెషాలిటీ అంటే, ఈ స్పెసిఫిక్ ఆఫర్లో ఎవరికైతే ఆఫర్ ఇచ్చింటాడో అతనే యాక్సెప్టెన్స్ తెలియజేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఏ గ్రూప్, పర్టికులర్ గ్రూప్కి ఆఫర్ అనేది రైజ్ చేసి ఉంటుందో వాళ్ళు మాత్రమే యాక్సెప్టెన్స్ తెలియజేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక 2 గ్రూప్స్ ఉన్నాయనుకోండి, ఏవైనా మేల్ కానీ, జెండర్ తీసుకున్నాం, మేల్ ఫిమేల్, ఓన్లీ మేల్కు మాత్రమే అతను ఆఫర్ అనేది అరేంజ్ చేశాడు, అప్పుడు ఓన్లీ మేల్ పర్సన్స్ మాత్రమే ఆఫర్ అనేది యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిమేల్ ఒకవేళ యాక్సెప్టెన్స్ ఇచ్చినా అది చెల్లదు. ఈ విధంగా ఓన్లీ స్పెసిఫిక్ గ్రూప్కే ఇచ్చింటే వాటిని స్పెసిఫిక్ ఆఫర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఆఫర్. A general offer is one which is made to the world at large or public or in general. జనరల్ అంటే అందరికీ, ఇట్ ఈస్ ఓపెన్ టు ద ఆల్ అనమాట. ఈ ఆఫర్, ఇటువంటి ఆఫర్స్ని జనరల్ ఆఫర్స్ అంటారు. అలాగే 5th వన్ వచ్చి స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆర్ కంటిన్యూయింగ్ ఆఫర్. ఎన్ ఆఫర్ ఫర్ ఎ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్టెన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఎ క్వాంటిటీ at a certain price as and when the required, it will be termed as a standing or open offer. దీని మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఒక రిటైల్ షాప్ కానీ ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఒక మధ్య ఒక చిన్న ఆఫర్ అనమాట, అగ్రిమెంట్ మాదిరిగా. ఏంటంటే కంటిన్యూస్ ఒకే రేటుకి అట్ ఏ సర్టెన్ ప్రైస్, కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ క్వాంటిటీ. ఎప్పుడంటే ఒక రిటైల్ షాప్ అతను అడిగినప్పుడల్లా అతను అదే ప్రైస్కి ఆఫర్ అనే క్వాంటిటీ గూడ్స్ అనేది సప్లై చేస్తూనే ఉంటాడనమాట. ఇటువంటి ఆఫర్ని స్టాండింగ్ ఆఫర్ అంటారు. ఒకవేళ వీళ్ళు ఆ సర్టెన్ ప్రైస్కి సప్లై చేయలేకపోతే ఆ ఆఫర్ అనేది అప్పటి వరకు అతను అదే ప్రైస్కి. పాయింట్ వచ్చి స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆర్ కంటిన్యూయింగ్ ఆఫర్. ఇదేంటంటే, ఎన్ ఆఫర్ ఫర్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎనీ క్వాంటిటీ అట్ సర్టెన్ ప్రైస్. సపోజ్ ఎక్స్ అనే అతను వైకి కంటిన్యూస్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆర్ కంటిన్యూయింగ్ ఆఫర్. An offer for a continuous supply of certain goods and services in any quantity at a certain price as and when required, it will be termed as a standing or open offer. ఈ మీనింగ్ ఏంటంటే, ఎక్స్ అండ్ వై ఇద్దరు పార్టీస్ అనుకోండి, ఆ పార్టీస్ మధ్య ఒక ఆఫర్ అనేది ఉంది. ఎక్స్ అనే అతను ఆఫర్ ఇచ్చాడు, నాకు ఈ సర్టెన్ పీరియడ్, ఒక 24 months పీరియడ్లో నాకు కంటిన్యూస్గా గూడ్స్ అనేది సప్లై చేయాలి. అప్పుడు వై అనే అతను యాక్చువల్లీ సప్లయర్, అతను యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకోండి. ఆ 24 periods వరకు ఈ వై అనే అతనిది. 5th వన్ వచ్చి స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆర్ కంటిన్యూయింగ్ ఆఫర్. దీని మీనింగ్ ఏంటంటే, ఎన్ ఆఫర్ ఫర్ ఎ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్టెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎనీ క్వాంటిటీ అట్ ఎ సర్టెన్ ప్రైస్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్, ఇట్ విల్ బి టర్మ్డ్ యాజ్ స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆఫర్. అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఎక్స్ అండ్ వై అనుకుంది, వీళ్ళిద్దరు, ఎక్స్ అనే అతను సప్లయర్, వై అనే అతను రిటైలర్ షాప్. ఈ ఎక్స్ అనే సప్లయరు
వై అనే అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను ఆఫ్టర్ 24 months పీరియడ్లో మీకు సపోజ్ ఒక గూడ్ యొక్క ప్రైస్ సర్టెన్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, అది కంటిన్యూస్గా సప్లై చేస్తాను 100 రూపీస్కే అని వైకి ఎక్స్ అనే అతను వైకి ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు అతను ఏం చేశాడు, వై యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకోండి. ఎక్స్ యొక్క ఆఫర్ అనేది ఆ 24 months పీరియడ్కు ఓపెన్ ఆఫర్లో ఉంటుందన్నమాట. స్టాండింగ్ ఆఫర్లో ఉండిపోతుంది. అంటే ఆ 24 months పీరియడ్ వరకు అతను అదే రేట్కి అది వైకి సప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఈ గూడ్స్. ఇటువంటి కాంట్రాక్ట్స్ని కంటిన్యూయింగ్ ఆఫర్, స్టాండింగ్ ఆర్ ఓపెన్ ఆఫర్ అంటారనమాట. ఒకవేళ ఆఫ్టర్ 24 months తర్వాత ఇదేమైపోతుంది, ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఎందుకంటే 24 months పీరియడే అతను ఇచ్చింది కాబట్టి ఆ ప్రైస్కి, ఆ సర్టెన్ ప్రైస్ వరకు. అండ్ నెక్స్ట్ కౌంటర్ ఆఫర్. ఏ కౌంటర్ ఆఫర్ ఈజ్ రిజెక్టింగ్ ద ఒరిజినల్ ఆఫర్ అండ్ మేకింగ్ ఏ న్యూ ఆఫర్. ద న్యూ ఆఫర్ ఈజ్ ద కౌంటర్ ఆఫర్. ఈ కౌంటర్ ఆఫర్స్ ఎప్పుడు రైజ్ అవుతాయి అంటే ఎప్పుడైనా బార్గెనింగ్ చేసేటప్పుడు. అంటే బార్గెనింగ్లో ఏమవుతుందంటే ప్రైస్ చేంజెస్ అనేది అవతల వ్యక్తి సపోజ్ 100 రూపీస్కి ఒక వస్తువు అమ్ముతా అన్నప్పుడు మనం బార్గెనింగ్ చేస్తామన్నమాట. నాకు 90 రూపీస్కే కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ 100 రూపీస్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. కొత్త కౌంటర్ ఆఫర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. 90 రూపీస్కి నేను కొంటాను. ఒకవేళ అతను యాక్సెప్ట్ చేసినాడు అనుకోండి, అప్పుడు అది ఆఫర్ అనేది యాక్సెప్టెన్స్ వస్తుంది, అగ్రిమెంట్లో మారిపోతుంది. ఒకవేళ అతను కూడా యాక్సెప్ట్ చేయకుండా రివర్స్ మళ్ళీ కౌంటర్ ఆఫర్ ఇవ్వచ్చు, నేను అంతకి ఇవ్వను 95కి ఇస్తానని చెప్పి. ఈ విధంగా ఆఫర్ అండ్ మెయిన్ ఆఫర్, కౌంటర్ ఆఫర్స్ అనేది బార్గెనింగ్లో వస్తాయన్నమాట. అలాగే క్రాస్ ఆఫర్ ఏంటంటే వేర్ ఐడెంటికల్ ఆఫర్స్ ఆర్ మేడ్ బై ద పార్టీస్ ఇన్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ఈచ్ అదర్, ద ఆఫర్స్ ఆర్ సెడ్ టు బి క్రాస్ ఆఫర్స్. క్రాస్ ఆఫర్స్ అంటే ఐడెంటికల్ ఆఫర్స్. సపోజ్ ఇద్దరు వ్యక్తులు ఎక్స్ అండ్ వై ఉన్నారు అనుకోండి. ఎక్స్ దగ్గర కార్ ఉంది, వై దగ్గర కార్ లేదు. అతను కార్ కొనాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు వచ్చి అట్ ఎ టైం ఎక్స్ వచ్చి వైతో నేను కార్ అమ్మాలనుకుంటున్నాడని ఆఫర్ ఇస్తాడు. అతను వై ఉండి నేను నీ కార్ కొనాలనుకొని అన్న ఒక విధంగా ఆఫర్ అనేది రైజ్ చేస్తారనమాట. ఈ విధంగా ఇటువంటి ఆఫర్స్ని ఒకే సబ్జెక్ట్ మీద ఒకే ఆఫర్ని రైజ్ చేయడాన్ని క్రాస్ ఆఫర్స్ అన్నమాట, ఐడెంటికల్ ఆఫర్స్. అండ్ ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు జరుగుతుంది, దీని మీనింగ్ అంటే వెన్ డస్ అన్ ఆఫర్ కమ్ టు ఎండ్. ఆఫర్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది. సెక్షన్ 6 ఆఫ్ ది యాక్ట్ డీల్స్ విత్ ద వేరియస్ మోడ్స్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ అన్ ఆఫర్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో సెక్షన్ 6 అనేది ఈ రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఆ గురించి చెప్తుందన్నమాట. అకార్డింగ్లీ ఎన్ ఆఫర్ మే బి కమ్ టు ఎన్ ఎండ్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఆ కేసెస్ ఏంటనే చూద్దాం. ఫస్ట్ వన్, బై కమ్యూనికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ రివోకేషన్ బై ద ప్రపోజర్. The proposer can revoke or withdraw his offer at any time before the acceptor post his letter of acceptance. ఎప్పుడైతే ఒక ఆఫర్ అనే అతను ఆఫర్ రైజ్ చేసిన తర్వాత అతను రివోక్ చేసుకోవాలనుకున్నాడు తన ఆఫర్ని, అప్పుడు ఎప్పటిలోగా రివోక్ చేసుకోవాలంటే బిఫోర్ ద ఆఫరీ మేక్ ఎన్ యాక్సెప్టెన్స్. అతను యాక్సెప్టెన్స్ ఇవ్వకముందే ఆఫర్ అనే అతను తన ఆఫర్ని రివోక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ అనేది జరుగుతుంది. ఏ నోటీస్ ఆఫ్ రివోకేషన్ టు బి ఎఫెక్టివ్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద యాక్సెప్టర్. అతను రివోకేషన్ చేసుకున్న తర్వాత ఆ రివోకేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది అతనికి యాక్సెప్టర్కి మనం తెలియజేయాలి. అండ్ ఆ రివోకేషన్ అనేది ఎప్పట్లో ఉండాలంటే బిఫోర్ ద యాక్సెప్టర్ మేక్స్ హిజ్ యాక్సెప్టెన్స్. అతను యాక్సెప్టెన్స్ ముందే మనం రివోకేషన్ అనేది చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ బై ల్యాప్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ టైమ్. An offer lapses if the acceptance is not communicated within a time prescribed in the offer, or if no time is prescribed within a reasonable time. ఈ ఒక ఆఫర్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అయిపోతుందంటే ఆ యాక్సెప్టెన్స్ యొక్క టర్మ్స్లో ఈ టైంలోగా సపోజ్ వితిన్ 2 daysలో నాకు ఈ ఆఫర్కి యాక్సెప్టెన్స్ రావాలని ఒక ఎక్స్ అనే అతను రైజ్ చేశాడు అనుకోండి. ఆ 2 daysలోగా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. లేదా ఒకవేళ ఆ టైం అనేది లేకపోతే వితిన్ రీజనబుల్ టైం ఒక 1 weekలో కానీ ఒక 2 weeksలో కానీ ఆఫర్ అనేది యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఆఫర్కి. ఈ విధంగా యాక్సెప్టెన్స్ అనేది వితిన్ టైంలో రాకపోతే వాటిని ఆఫర్ ఏమవుతుంది, ల్యాప్స్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి బై నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ కండిషన్ బై ద యాక్సెప్టర్. The proposal comes to an end when the acceptor fails to fulfill a condition precedent to the acceptance of proposal. ఒక ప్రపోజల్కి ఒక ఆఫర్ కానీ ప్రపోజల్కి కానీ
దాని యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి కొన్ని కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. యాక్సెప్టర్ అనే అతను ఖచ్చితంగా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యాక్సెప్టర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అతన్ని యాక్సెప్టెన్స్ అనేది చెల్లదు. ఆ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోయి ఉంటుంది. ఎవరికైతే ఆఫర్ అనేది రైజ్ చేసి ఉంటారో అతను ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఆ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. అండ్ ఫోర్త్, బై ద డెత్ ఆర్ ఇన్సానిటీ ఆఫ్ ఆఫరర్. అంటే ఒకవేళ ఎవరైతే ఆఫర్ రైజ్ చేశారో ఆఫరర్ కానీ ప్రామిసర్ కానీ అతను చనిపోవడం లేదా అతనికి మతిస్థిమితం లేకపోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు ఆ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. A proposal comes to an end by the death or insanity of the offerer if the fact of the death or insanity comes to the knowledge of the acceptor before acceptance. యాక్సెప్టర్ అయిన అతను తన యాక్సెప్టెన్స్ ఇచ్చే లోపే అతని నాలెడ్జ్లోకి వచ్చింది అనుకోండి. ఆఫరర్ యొక్క డెత్ సిచ్యువేషన్ కానీ ఇన్సానిటీ సిచ్యువేషన్ కానీ ఆఫరర్ యొక్క డెత్ ఆర్ ఇన్సానిటీ సిచ్యువేషన్ యాక్సెప్టర్ నాలెడ్జ్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ ఆ డెత్ కానీ ఇన్సానిటీ తెలుసుకోకుండా అతను యాక్సెప్టెన్స్ ఇచ్చేసాడు అనుకోండి, ఆ ఆఫర్ అనేది లైవ్లోనే ఉంటుందన్నమాట. ఫిఫ్త్, బై కౌంటర్ ఆఫర్. ఏ ప్రపోజల్ ల్యాప్సెస్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ద అదర్ పార్టీ ఆర్ ఏ కౌంటర్ ఆఫర్ ఈజ్ మేడ్. సపోజ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బార్గెనింగ్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో అది ల్యాప్స్ అయిపోతుంది. తర్వాత న్యూ ఆఫర్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా బై కౌంటర్ ఆఫర్ ద్వారా కూడా మనకు ఒరిజినల్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. సిక్స్త్ వన్, బై సబ్సిక్వెంట్ ఇల్లీగాలిటీ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్. An offer lapses if it becomes illegal after it made or which the subject matter is destroyed or substantially impaired before acceptance. Offeree or acceptor before acceptance అతను యాక్సెప్టెన్స్ ఇచ్చేలోపే సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆఫర్లో అది ఇల్లీగల్ అయింది అనుకోండి, ఆ ఇల్లీగల్ లేదా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే డిస్ట్రాయ్ అయిపోయింది లేదా సబ్స్టాన్షియల్లీ మ్యాక్సిమం పోర్షన్ అది డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ విధంగా అయిపోతే వాటిని ఆ ఒరిజినల్ ఆఫర్ ఏదైతే ఉందో అది ల్యాప్స్ అయిపోతుంది అనమాట. అలాగే సెవెంత్ వన్, బై రిజెక్షన్. అండ్ ఆఫర్ ల్యాప్సెస్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ రిజెక్టెడ్ బై ద ఆఫర్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అయిపోతుందంటే ఎవరికైతే రైజ్ చేసామో ఆ యాక్సెప్టర్ అతను ఆ యాక్సెప్టెన్స్ని రిజెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఒరిజినల్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ద రిజెక్షన్ మే బీ ఎక్స్ప్రెస్, దట్ ఈస్ బై వర్డ్స్ స్పోకెన్ ఆర్ రిటన్ ఆర్ ఇంప్లైడ్. అతని యొక్క రిజెక్షన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే బై వర్డ్స్ ద్వారా కానీ రిటర్న్ ద్వారా కానీ ఆర్ ఇంప్లైడ్ ద్వారా కూడా ఉండొచ్చు. ఇంప్లైడ్ అంటే మేబీ హ్యాండ్స్ మూవ్ ద్వారా, అతని యొక్క కండక్ట్ ద్వారా. ఇంప్లైడ్ రిజెక్షన్ ఈజ్ వన్ వేర్ ఎయిదర్ ద ఆఫర్ మేక్స్ ఎ కౌంటర్ ఆఫర్, ఒకవేళ కౌంటర్ ఆఫర్ ఇవ్వడం ద్వారా కూడా అది రిజెక్ట్ అయిపోతుంది. అలాగే వెదర్ ద ఆఫర్ గివ్స్ ఏ కండిషనల్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా ఒరిజినల్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కీప్ సపోర్టింగ్.